రాజాసింగ్ రాజీనామా ఆమోదించింది బీజేపీ. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజీనామాను ఆమోదించారు. రాజీనామా ఆమోదంతో గోషామహల్ ఎమ్మెల్యేగా రాజాసింగ్ రాజీనామా చేస్తారా అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అమర్నాథ్ యాత్రలో ఉన్న రాజాసింగ్ హైదరాబాద్ కు రాగానే నిర్ణయాన్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. ప్రాంతీయ పార్టీ వైపు రాజాసింగ్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రాజాసింగ్ రాజీనామా ఆమోదించింది బీజేపీ. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజీనామాను ఆమోదించారు. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ మనకు అందిస్తారు. మహేష్, కొద్దిసేపటి క్రితమే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసినటువంటి రాజీనామాను కేంద్ర బీజేపీ ఆమోదించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక లేఖను కూడా విడుదల చేసినటువంటి నేపథ్యం. అదే కాకుండా అయితే రాజీనామాను ఆమోదిస్తున్నట్టుగా రాజాసింగ్ కూడా ఆ లేఖను అరుణ్ సింగ్ పేరుతో పంపించడం జరిగింది. అయితే జేపీ నడ్డా ఆదేశాల మేరకు రాజీనామాను ఆమోదించినట్లుగా దానిలో పేర్కొన్నారు. ఏవైతే గత నెల 30వ తేదీన రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారో ఆ రాజీనామా కిషన్ రెడ్డికి ఇచ్చినటువంటి నేపథ్యంలో కిషన్ రెడ్డి రాజీనామాను కేంద్ర పార్టీకి పంపించారు. కేంద్ర పార్టీ పూర్తిగా పరిశీలించిన తర్వాత ఆ లేఖలో ఉన్నటువంటి ఏదైతే రాజీనామా లేఖలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏవైతే రాజాసింగ్ లేఖలో పేర్కొన్న అంశాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పార్టీ లైన్ కు విరుద్ధంగా ఉన్నాయి, అవి ఇర్రెలవెంట్ గా ఉన్నాయని చెప్పేసి కూడా ఈ రోజు ఆయన రాజీనామాను ఆమోదిస్తూ రాజాసింగ్ పంపించినటువంటి లేఖలో కేంద్ర పార్టీ నేపథ్యం. అంతేకాకుండా తక్షణమే ఈ రాజీనామా అమల్లోకి వస్తుందని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ రాజీనామాను ఆమోదించిన తర్వాత రాజాసింగ్ పరిస్థితి ఏంటి, దాని యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏంటనే దానిపైన కూడా గతంలోనే చర్చ జరిగింది. ఏదైతే ఈ విషయాలపైన కేంద్ర పార్టీ కూడా సీరియస్ గానే ఉంది అనేటువంటి అభిప్రాయం పార్టీలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, పార్టీ రాజీనామా ఆమోదించిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే దాని పేరు కూడా చర్చ జరిగింది. ప్రధానంగా ఏదైతే రాజీనామాను పార్టీ ఆమోదించిన తర్వాత షెడ్యూల్ 10 సెక్షన్ 2A ప్రకారం ఎవరైతే పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లయితే వారు చట్టసభల్లో ప్రతినిధులు అయితే వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ కి అర్హులు అవుతారు. అంటే అనర్హులుగా ఆయన యొక్క చట్టసభల్లో ప్రతినిధాన్ని ప్రకటించేటువంటి